ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హైతీ తిరుగుబాటుదారులు దాళ్లను కొనసాగిస్తున్నారు. యొమన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవి హంగ్ పూ పై బాలిస్టిక్ మిసైళ్లతో హైతీలు దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్ లో వెల్లడించింది. అయితే హైతీలు నౌకలపై ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ హైతీలు ఎవరు? వాట్స్ ద స్టోరీ? ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. హౌతీలకు యుఎస్, యూకే కూటమి దేశాలకు మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత కొన్ని నెలలుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. దీంతో అమెరికా, బ్రిటన్ సైన్యాలు హౌతీల మధ్య పోరు జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ రెచ్చిపోయారు. చైనాకు చెందిన నౌకలు ఎర్ర సముద్రంలో స్వేచ్ఛగా తిరగవచ్చని, ఎటువంటి హాని తలపెట్టమని చెప్పిన ఈ ఉగ్రముఖలు కొన్ని రోజుల్లోనే ఆ దేశానికి చెందిన చమురు ట్యాంకర్ పై దాడికి దిగారు. శనివారం హౌతీలు బాలిస్టిక్ క్షిపణితో చైనా నౌకపై దాడి చేశారు. ఎర్ర సముద్రంలో చైనాకు సపోర్ట్ గా ఉంటామంటూనే హౌతీ రెబెల్స్ షాక్ ఇచ్చారు. ఎర్ర సముద్రంలో చైనాకు చెందిన నౌకలపై ఎటువంటి దాడికి పాల్పడమని చెప్పిన కొద్ది రోజుల్లోనే చైనా చమురు నౌకపై దాడికి దిగింది. శనివారం చైనాకు చెందిన నౌకపై హౌతీలు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్, యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించాయి. హౌతీల దాడి కారణంగా చైనాకు చెందిన ఆ చమురు నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లుగా వెల్లడించాయి. తేరుకున్న సిబ్బంది వెంటనే ఆ మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. చైనాకు చెందిన ఓ చమురు నౌక పనామా జెండాతో భారతదేశంలోని మంగళూరుకు ఎర్ర సముద్రం గుండా ప్రయాణిస్తోంది. యోమెన్ నౌకాశ్రయం మోకా నుంచి 23 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మార్చి 23న సాయంత్రం 4.25 గంటల సమయంలో ఈ నౌకపై ఒక్కసారిగా హౌతీలు దాడి చేసినట్లు అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఆ సమయంలో ఆ నౌక ప్రమాద సంకేతాలు పంపినట్లు తెలిపింది. హౌతీల దాడిలో నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. అయితే తాము వెంటనే స్పందించి హౌతీలు ప్రయోగించిన 6 డ్రోన్లను కూల్చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఎర్ర సముద్రంలో చైనా, రష్యా నౌకలపై తాము చేయబోమని ప్రకటించిన కొన్ని రోజులకి దాడి చేయడం గమనార్హం. అయితే ఈ నౌక పేరు, యాజమాన్యం కొన్ని రోజుల క్రితమే మారాయి. ప్రస్తుతం ఎర్ర సముద్రంలో పరిస్థితి దారుణంగా మారిందని భారత నౌకాదళ చీఫ్ ఆర్ హరికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మన దేశ జెండా ఉన్న ఏ నౌకపైనా ఇప్పటి వరకు హౌతీలు దాడికి పాల్పడిన ఘటనలు ఎదురవ్వలేదని తెలిపారు. ఈ క్రమంలోనే అసలు హౌతీలు ఎవరు, ఎర్ర సముద్రంలోని నౌకలపై దాడులు ఎందుకు చేస్తున్నారు, వారి లక్ష్యం ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. మధ్యప్రాచ్య దేశమైన యోమెన్ తొలి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ కు వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి పేరే హౌతీ. ఈ సంస్థ 1992లో ఖైదీ మత నాయకుడు హుస్సేన్ అల్ హౌతీ నాయకత్వంలో ఏర్పడింది. అబ్దుల్లా సలేహ్ అవినీతికి పాల్పడ్డారనేది హౌతీల ఆరోపణ. హౌతీలను తమ మద్దతుదారులు అన్సారల్లా అని కూడా పిలుస్తారు. ఇదొక సాయుధ సంస్థ. యోమెన్ రాజధాని సనాతో పాటు పొరుగు దేశం సౌదీకి దగ్గరగా ఉండే పలు ప్రాంతాలు హౌతీల ఆధీనంలోనే ఉన్నాయి. హౌతీ సంస్థ 90లలో ఏర్పడినప్పటికీ 2014లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. ఆ ఏడాది యోమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కూల్చేసింది. దీని ఫలితంగా ఆ దేశంలో తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది. ఇరాన్ మద్దతుతోనే సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక కూటమిపై కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఇరు పక్షాలు పలుమార్లు శాంతి చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. హౌతీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో విస్తరించి ఉందనేది అమెరికా రక్షణ శాఖ అంచనా. హౌతీలకు ఇరాన్తో పాటు సిరియా, నార్త్ కొరియా, ఒమన్, లిబియా వంటి దేశాలు సహా ఉగ్ర సంస్థలుగా ప్రకటించిన హెజ్బోల్లా, హమాస్ వంటి గ్రూపులు మిత్రపక్షాలుగా ఉన్నాయి. అలాగే యోమెన్ ప్రభుత్వంతో పాటు సౌదీ, భారత్, యుఎస్, యూకే, యుఏఈ, ఈజిప్ట్, జోర్డాన్, ఆస్ట్రేలియా, మలేషియా, జర్మనీ సహా అనేక దేశాలు హౌతీలకు శత్రువులు. యోమెన్లో దేశంలోని పలు ప్రాంతాలను హౌతీలు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో యోమెన్లో దశాబ్ద కాలంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దేశ రాజధాని సనా హౌతీల ఆధీనంలోనే ఉండడంతో ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమీ నేతృత్వంలోని ప్రభుత్వం అడెన్ సిటీ నుంచి పాలన సాగిస్తోంది. దేశ బహిష్కృత అధ్యక్షుడు అబ్దురబ్బు మన్సూర్ హాదీ తర్వాత అల్-అలిమీ 2022లో పదవిలోకి వచ్చారు. అంతర్యుద్ధం కారణంగా ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభం యోమెన్లో ఏర్పడిందని ఐక్యరాజ్య సమితి గతేడాది మార్చిలో వెల్లడించింది. దేశంలో 2/3 జనాభాకు మానవతా సాయం, రక్షణ సేవలు చాలా అవసరమని నివేదికలో పేర్కొంది. హౌతీలు సైనిక సంకీర్ణాల మధ్య పోరు గతేడాది చాలా వరకు తగ్గింది. 2023లో హౌతీలు, ప్రభుత్వ దళాలు సుమారు 800 మంది బందీలను పరస్పరం మార్చుకున్నాయి. అంతేకాకుండా శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి సౌదీ అరేబియాతో హౌతీలు చర్చలు జరుపుతున్నారు. పైగా హౌతీలకు మద్దతిస్తున్న ఇరాన్తో తన సంబంధాలను 2023లో సౌదీ పునరుద్ధరించుకోవడం
శాంతి ఒప్పందంపై ఆశలు పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాము ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న వాణిజ్య, మిలిటరీ నౌకలపైనే దాడులు చేస్తున్నామని హౌతీలు చెబుతున్నాయి. గాజాపై యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా నౌకలపై దాడులు చేస్తున్నామని చెబుతున్నారు. ఎర్ర సముద్రంలో మేం చేపడుతున్న కార్యకలాపాలన్నీ గాజా స్ట్రిప్లోని పాలస్తీనా ప్రజలకు మద్దతుగానే చేస్తున్నాం. ముట్టడి దురాక్రమణలు జరుగుతున్నప్పుడు చేతులు కట్టుకుని నిల్చోలేమని హౌతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్ సలాం గత ఏడాది డిసెంబర్లో వెల్లడించారు. యెమెన్పై యుఎస్, యూకే సైన్యం దాడులు జరిపిన తర్వాత కూడా తాము ఇజ్రాయెల్ కు సంబంధించిన నౌకలపై దాడులు చేస్తూనే ఉంటామని హౌతీలో ప్రకటించడం గమనార్హం. అయితే ఈ దాడులో హౌతీలకు ఇతర మార్గాల్లో లబ్ధి చేకూరుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దాడుల అనంతరం దేశీయంగా గ్రూప్ రిక్రూట్మెంట్ లో అనూహ్య పెరుగుదల కనిపించిందని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కంటైనర్ షిప్ ట్రాఫిక్ లో 30% ఎర్ర సముద్రం, సుయెజ్ కాలువల నుంచే ఉంటుంది. కాబట్టి ప్రపంచ వాణిజ్యానికి ఈ మార్గాలు వెన్నెముక లాంటివి. ఈ మార్గాల్లో ఎలాంటి ఆటంకం కలిగినా దాని ప్రభావం దాదాపు ప్రపంచ దేశాలన్నింటిపైన పడుతుంది. కాబట్టి ఎర్ర సముద్రంలో నౌకలపై దాడుల వల్ల ఇతర దేశాలు ప్రభుత్వాలతో చర్చలు జరిపే వీలుంటుందని, ఈ చర్చల ద్వారా యెమెన్లో అధికారిక ప్రభుత్వంగా హౌతీలకి అంతర్జాతీయంగా చట్టబద్ధతను సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారు.